షెకెములో తనకు కలిగిన సమస్యల వలన బేతేలుకు తిరిగి వచ్చింది ఎవరు? మీ ఆప్షన్స్: యోసేపు, యాకోబు, అబ్రాహాము. సరైన జవాబు యాకోబు. ప్రకటన గ్రంథంలో ఇశ్రాయేలు 12 గోత్రముల పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయని పేర్కొనబడింది? మీ ఆప్షన్స్: గోడల మీద, మందిరంలో, గుమ్మముల మీద. సరైన జవాబు గుమ్మముల మీద. తన కుమారుడిని దహనబలిగా అర్పించిన రాజు ఎవరు? మీ ఆప్షన్స్: మేషా, అహాబు, యెహోరాము. సరైన జవాబు మేషా. శారా ఎక్కడ చనిపోయింది? మీ ఆప్షన్స్: యూదయ, హెబ్రోను, బేతేలు. సరైన జవాబు హెబ్రోను. శారాను పాతిపెట్టుటకు మక్పేలా గుహను, పొలమును అబ్రాహాము ఎంత వెలకి కొన్నాడు? మీ ఆప్షన్స్: 400 తులముల వెండికి, 500 తులముల వెండికి, 600 తులముల వెండికి. సరైన జవాబు 400 తులముల వెండికి. ఎవరు కాలుతున్న బొగ్గును తీసుకొచ్చి యెషయా ప్రవక్త పెదవులకు అంటించారు? మీ ఆప్షన్స్: సెరూగు, కెరూబు, మిఖాయేలు. సరైన జవాబు సెరూగు. 9వ తెగులు వలన చీకటి ఎన్ని రోజులు ఐగుప్తు దేశాన్ని కప్పేసింది? మీ ఆప్షన్స్: 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు. సరైన జవాబు 3 రోజులు. యెరికోలోని కలుషితమైన నీటిని శుద్ధి చేయడానికి ఎలీషా ఏమి చల్లాడు? మీ ఆప్షన్స్: ఉప్పు, పంచదార, అభిషేక తైలం. సరైన జవాబు ఉప్పు. బైబిల్లో ఎవరు 3 సంవత్సరాలు చెప్పులు లేకుండా నడిచారు? మీ ఆప్షన్స్: యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు. సరైన జవాబు యెషయా. యేసు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నది ఎవరు చూశారు? మీ ఆప్షన్స్: మత్తయి, పౌలు, స్టెఫను. సరైన జవాబు స్టెఫను. ఎవరి నీడ వలన రోగులు స్వస్థత నొందారు? మీ ఆప్షన్స్: పౌలు, పేతురు, యేసు. సరైన జవాబు పేతురు. దేవుని సేవ చేయడానికి నాయకునిగా దావీదు ఎవరిని నియమించాడు? మీ ఆప్షన్స్: ఆసాపు, బెనాయా, సాదోకు. సరైన జవాబు ఆసాపు. ప్రవక్త అయిన హోషేయ తండ్రి ఎవరు? మీ ఆప్షన్స్: హామా, బెయేరి, ఓఫీరు. సరైన జవాబు బెయేరి. నా విమోచకుడు సజీవుడు అని ఎవరన్నారు? మీ ఆప్షన్స్: మోషే, యోబు, దావీదు. సరైన జవాబు యోబు. వీడియో నచ్చితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగారో కామెంట్ చేయండి.